సార్ అందరికీ నమస్కారం. కైలాష్ మానసరోవర్ యాత్రకు సంబంధించి ఇంతవరకు మనం లాస్ట్ మూమెంట్ వస్తుంది, జస్ట్ ఒక 1 వీకే టైం ఉంది, ఇంకా పర్మిట్స్ రాలేదు ఏంటి అనేటువంటి ఒక టెన్షన్లో ఉంటుంది. సో మనం ఎదురు చూస్తున్నటువంటి పర్మిట్స్ రానే వచ్చి ఉన్నాయి. సో ఫస్ట్ బ్యాచ్కి సంబంధించి 29th బ్యాచ్ 1-2 మొదలు పెడితే ఆల్మోస్ట్ మనం పర్మిట్ లిస్ట్ అంతా మీ గ్రూప్లో పెట్టున్నాను ఆల్మోస్ట్ నేను. సో ఫస్ట్ బ్యాచ్కి సంబంధించి 65 మెంబర్స్ మనం ట్రావెల్ చేస్తున్నాం. అందులో నేను కూడా ట్రావెల్ చేస్తున్నా. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూద్దామని. సో వీసాస్ కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిన కారణంగా ఫోటో సైజు ప్లస్ ఆధార్ కార్డు ప్లస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సి ఉంది. మీలాగానే నేను కూడా ఇదే షర్ట్ వేసుకుని వెళ్ళి ఫోటో దిగి వస్తే ఇది కూడా రిజెక్ట్ అయిపోయింది. నాకే ఈ టెన్షన్లో పడి నేను వైట్ షర్ట్ వేసుకున్నాను, మర్చిపోయా. వైట్ బ్యాక్గ్రౌండ్ అని వైట్ షర్ట్ ఉండకూడదు కాబట్టి. సో మీరు కూడా అటువంటి మిస్టేక్స్ చాలా మంది చేసే ఉంటారు. కొద్దిగా ఇవన్నీ లాస్ట్ మూమెంట్ టెన్షన్స్ కొద్దిగా దయచేసి మా గురించి మీరు స్పేర్ చేసి కొద్దిగా రేపు శనివారం వరకు నేను టైం తీసుకున్నా. రేపు ఆఫ్టర్నూన్ 12-1 గంటల వరకు అప్లోడ్ చేస్తానని. ఎట్టి పరిస్థితుల్లో మీరు కొద్దిగా టైం తీసుకొని ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి ఆ ఫోటో సైజెస్ చెప్పాము ఆల్రెడీ. ఆ సైజు ఇవ్వమని అడగాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి, మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి చేసేయాలి. సింపుల్ వర్కే, కానీ కొద్ది సమయం తీసుకోవాలి. దయచేసి సహకరించమని కోరుతూ, ఇంతవరకు పర్మిట్ ఓకే, వీసా నెక్స్ట్ స్టెప్ అది ఆటోమేటిక్గా అయిపోతుంది. అది మీరు ఇచ్చే డీటెయిల్స్ని బట్టి ఉంటుంది. కాబట్టి కేవలం 29-30 సంబంధించిన బ్యాచ్ వారు మాత్రమే మీరు మాకు ఇవాళ కానీ రేపు కానీ కాల్ చేయొచ్చు. మిగతా వాళ్ళు మీ డీటెయిల్స్ పంపించిన తర్వాత ఎక్కువ ఫోర్స్ చేయకండి. ఎందుకంటే ఉన్నటువంటి ఒక ఇద్దరు ఆ నాలెడ్జ్ ఉన్న వారు మీకు హెల్ప్ చేయాలంటే అంతకంటే ఎక్కువ అవకాశం దొరకదు. అందరికీ లాస్ట్ సెప్టెంబర్ ఆగస్టు బ్యాచెస్కి ఇప్పుడు తొందరపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వీళ్ళవి నాకు పర్మిట్స్ అయిపోయిన తర్వాత వీసాస్ రావాలంటే నాకు అది ఖచ్చితంగా ఈ 65 మెంబర్స్ది నెక్స్ట్ 30th బ్యాచ్ కూడా నాకు ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ సంబంధించిన 29-30 బ్యాచ్ వాళ్ళని మాత్రం నెగ్లెక్ట్ చేస్తే అదొక ప్రమాదం. మళ్ళీ ఈ పర్మిట్ వచ్చినా కూడా వీసా రాకపోతే ఇంకొక సమస్య. కాబట్టి దయచేసి అందరూ మీ యొక్క డీటెయిల్స్ రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు కంపల్సరీ ఇవ్వవలసిందే. ఇవ్వకపోతే మీరు ఎంత అమౌంట్ అయితే పే చేసి ఉంటారో ఆ అమౌంట్లో సింగిల్ ఎన్పి కూడా తిరిగి వాపస్ రాదు. పర్మిట్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది. మీ మీద పెనాల్టీ పడుతుంది. $300 ఈ పర్మిట్ లిస్ట్లో ఉన్న తర్వాత వీసా లేకపోతే పడుతుంది. ఇప్పుడు నేను చూపించిన నా చేతికి వచ్చింది కేవలం 29th జూన్ పర్మిట్ లిస్ట్ మాత్రమే. ఇంకా 30th కూడా ఆల్రెడీ వచ్చింది, 6th 7th కూడా ఆల్రెడీ పర్షూ అయిపోయి ఉన్నాయి. మనకు ఆల్రెడీ నా చేతికి రాలేదు అంతే. ఎందుకు రాలేదు అంటే కూడా మీకు కారణం చెప్తా. నేను అమౌంట్ పంపించాలి, ఒక 1.5 crore నిన్న మొన్న ట్రాన్స్ఫర్ చేశాము, ఇంకొక 2-3 crores పంపించమని అంటున్నారు. ఫ్లైట్ హెలికాప్టర్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఇండిగో ఎయిర్లైన్స్కి చేయాలి. నేను మీ దగ్గర వచ్చినవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. నాకు రావడం తక్కువ ఉంది, నేను డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నా. కాబట్టి వీనికి బ్యాలెన్స్ పెట్టా, రేపు ఎల్లుండి పే చేస్తా అన్నా. కాబట్టి నువ్వు పేమెంట్ చేసి నేను లిస్ట్ పంపిస్తా అంటున్నారు. సో ఇన్ టైం ఫండ్స్ అనేటువంటివి లేకపోతే ఎదుటివాడు మనల్ని ఒక రకమైన చిన్న చూపు చూడడం మొదలు పెడతాడు. చైనా వాడితో మరీ సమస్య ఉంటుంది. కాబట్టి పేమెంట్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ అన్న. నేను కూడా మీ ప్లేస్లో ఉంటే ఇంకా పర్మిట్ రాలేదు, ఏం రాలేదు, ఏందో మన పేరు ఎట్లా ఉందో, పర్మిట్ రానప్పుడు మనం ఎట్లా ఇస్తామనేటువంటి ఇంటెన్షన్తో చాలామంది 80% వరకు అందరూ ఈ లెటర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ లెటర్ వచ్చింది కాబట్టి ఫస్ట్ బ్యాచ్ వచ్చిందంటే లాస్ట్ బ్యాచ్ సమస్య లేదు. 26th 27th 2 బ్యాచెస్ క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే టైం తక్కువ ఉందని. మన టైం బాగుండి 29th బ్యాచ్ క్యాన్సిల్ కాలేదు. సో 29th బ్యాచ్లో 30th బ్యాచ్ ఉన్నటువంటి వారందరూ మంచి పాజిటివ్ మైండెడ్తో ఉన్నటువంటి వారు కాబట్టి మీ యొక్క మంచి పాజిటివిటీ వర్కౌట్ అయ్యింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. సో పేమెంట్ విషయం చాలా కంపల్సరీ. ఇప్పుడు నేను చెప్పేటటువంటిది ఏదన్నా సరే మిగతా టాపిక్స్ అన్ని క్లోజ్. ఏదున్నా మా స్టాఫ్తో మీరు మాట్లాడుకోవాలి. 476-486 నుంచి గెట్ టుగెదర్కి సంబంధించి రేపు ఈవినింగ్ ఒక వీడియో పెడతాను. ఆ వీడియో చూస్తే గెట్ టుగెదర్ సంబంధించిన వ్యవహారం అయిపోతుంది. వన్స్ గెట్ టుగెదర్ అయిపోయిందంటే మీ కైలాష్ యాత్ర 50% అయిపోయినట్టే. గెట్ టుగెదర్లో ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ప్రాసెస్ మొత్తం రేపు చెప్తాను. ఈ వారం నేను చెప్పేటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిగార్డింగ్ పేమెంట్స్ ఎలా చేయాలి, ఆ పేమెంట్స్ విషయం ఏంటి అనేటువంటిది ఒక్కసారి మీరు గమనించండి. కైలాష్ మానసరోవర్ యాత్రకు సంబంధించి మనం అమౌంట్స్ని 3 టైప్స్లో 3 రూట్స్లో మీరు పేమెంట్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఇంతవరకు కైలాష్ యాత్రకి రూపీస్లో తప్ప డాలర్లో ఇమ్మని చెప్పింది ఉంటే ఇప్పుడు
మీ కొత్తగా ఐటనరీ పంపించాం, డాలర్ రేట్ పెట్టేసాం దాంట్లో అంతే. సో ఆ రకంగా మాకు అప్డేట్ లేదు కాబట్టి మీరు ఇండియన్ రూపీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అమౌంట్ తీసుకోవచ్చు అని ఏదో చెప్పారు, కానీ ఇప్పుడు అంతా మారిపోయిన రూల్స్ కాబట్టి ఈ సిస్టమ్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. నేను ఆల్మోస్ట్ ఒక 10-12 రోజుల నుంచి రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నాను అంటే, లాస్ట్ మూమెంట్ వచ్చాము, నా పని అంతా అయిపోయింది, నేను చేయాల్సిన జాబ్ కంప్లీట్ అయిపోయింది, నాకు ఎటువంటి సంబంధించినటువంటి ఒక పెండింగ్ వర్క్స్ లేవు, పర్మిట్ విషయాల్లో కానీ అప్లోడింగ్ విషయాల్లో కానీ మీ దగ్గర నుంచి డేటా రావడం ఒకటే పెండింగ్ ఉంది. అండ్ మనం గమనిస్తే మన పేమెంట్స్ 45 days ప్రియర్ చేయాలని మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసింది మీ యొక్క ఐటనరీలో. అంటే 45 days ముందే నాకు వస్తే కానీ నేను దాన్ని వేరే దేశాలకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే 1 week పడుతుంది. సో నేను బ్యాక్ టు బ్యాక్ యాత్రలు తిరిగి వ్యవహారం చేయాలి. మీరు ఇచ్చినటువంటి యొక్క ఫండ్స్ డైరెక్ట్గా డాలర్లో ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇబ్బంది లేదు, మీ దగ్గర డాలర్స్ క్యారీ చేసినా ఇబ్బంది లేదు. కానీ మీరు మా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినా, మీరు క్యాష్ పేమెంట్స్ ఏమైనా చేస్తేనే సమస్య. కాబట్టి దీనికోసం నేను వర్కౌట్ చేయాలి, ఎన్నెన్నో సోర్సెస్ నుంచి పంపించుకోవాలి. కాబట్టి నేను కూల్ మైండెడ్గా చేయగలిగితేనే వ్యవహారం చేయగలుగుతాయి. ఈ డబ్బు కనుక పడితే నేను సర్వీస్ చేయలేను. కాబట్టి 22nd, ఐ రిపీట్ వన్స్ అగైన్ సార్, మీరు 22nd June వరకు మాత్రమే మీరు ఏ పేమెంట్ చేసినా, మాకు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ చేసినా 22nd గెట్ టుగెదర్ వరకు మాత్రమే ఆప్షన్. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము పేమెంట్ తీసుకోము. ఖచ్చితంగా మీరు డాలర్లో అయినా సరే తెచ్చుకోవాలి, క్యారీ చేసుకోవాలి, లేదంటే మీకు ఇచ్చినటువంటి చైనా వారికి బ్యాంక్ అకౌంట్లో డాలర్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ఒక్క విషయంలో చేతులు జోడించి మిమ్మల్ని విన్నవించుకుంటున్నా, అపార్థం చేసుకోకండి. గట్టిగా చెప్పవలసి వస్తుంది, ఎందుకంటే ఒకరిద్దరి వల్ల మిగతా వాళ్ళందరూ సఫర్ కాకూడదు. కాబట్టి ఈ యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ని, అడ్వైజ్ని ఫాలో కండి. మాకు ఫోన్ రావట్లేదే పేమెంట్ గురించి అనుకొని మమ్మల్ని ఫాలోఅప్ చేయట్లేదు అనుకుంటే చివరికి ఇబ్బంది పడేది మీరే. నేనైతే వ్యక్తిగతంగా ఏ ఒక్కరికి పేమెంట్ గురించి కాల్స్ చేయడం లేదు, చేసే టైం ఫస్ట్ మన దగ్గర లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అది మీ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. టూర్ డే దగ్గరకు వస్తుంది కాబట్టి అమౌంట్ పే చేయాల్సిందనేటువంటిది. సెకండ్ థింగ్, ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఈ యొక్క కైలాష్ యాత్రకి పేమెంట్ చేసేటప్పుడు 3 options చేయొచ్చు మీరు. ఒకటి, ట్రాన్స్ఫర్ ఇన్ డాలర్, మీరు చైనా అకౌంట్ డైరెక్ట్ డాలర్లో కన్వర్ట్ చేసి పంపించవచ్చు మీ అకౌంట్ నుంచి, బ్యాంక్ అకౌంట్ నుంచి. రెండోది, మీరు డాలర్ని చేతిలో పట్టుకొని కూడా మీరు కైలాష్ యాత్ర చేసి నాకు బార్డర్ దగ్గర మీరు ఆ డాలర్స్ పే చేయొచ్చు. ఇది ఇంకా ఈ రెండు నాకు చాలా బెస్ట్ ఆప్షన్స్. నాకు సెకండ్ ఆప్షన్ ఏంటంటే, మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే, నాకు చేసిన, ఇండిగో ఎయిర్లైన్స్కి చేసిన, లేకపోతే ఇంతవరకు సంబంధించినటువంటి HDFC బ్యాంక్ చేసిన, ఏ దానికి చేసినా కూడా ఖచ్చితంగా 5% GST అప్లికబుల్. నిన్నటి వరకు ఎవరైతే పేమెంట్ చేశారో వారి దగ్గర ఒక 5-6 పేమెంట్స్ జరిగినాయి. వారికి మేము ఇలా క్యాష్ ఇచ్చిన తర్వాత కూడా మేము మళ్ళీ బ్యాంకులో వేయాల్సిందే, ఆ బ్యాంకులో వేసిన దాన్ని మళ్ళీ మేము డాలర్స్ కన్వర్ట్ చేసి పంపించాల్సిందే. కాబట్టి అది మాకు పెద్ద ఆప్షన్. అది కూడా మాకు ఒక రకంగా ఛార్జెస్ వర్తిస్తాయి. ఈ రోజు నుంచి ఉన్న కస్టమర్స్ అందరికీ చెప్పాం, నిన్న కస్టమర్స్ కూడా చాలామంది కాల్ చేశాం, మీరు పే చేసిన అమౌంట్కి ఖచ్చితంగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా మీరు గమనిస్తే 5% ఎక్స్ట్రా ఛార్జ్ కంపల్సరీ పడుతుంది. గూగుల్ పే చేసినా, ఫోన్పే చేసినా, ఆన్లైన్ చేసినా, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ చేసినా, చెక్స్ ఇచ్చినా కంపల్సరీ ఆ అమౌంట్కి 5% యాడ్ చేసి మేము చెక్ ఇవ్వాల్సిందే. అంతకు మించి వేరే ఆప్షనే లేదు. ఇవాళ ఒక 10 మంది కస్టమర్స్ మేము ఆ సంబంధించిన 5% పే చేయము అనుకొని క్యాష్ తీసుకొని వచ్చారు. క్యాష్ తెస్తే మాత్రం మేము అది కూడా మేము బ్యాంకులో వేసుకోవాల్సిందే, బ్యాంకు నుంచి డాలర్స్ కన్వర్ట్ చేయాల్సిందే. ఈ డాలర్స్ కన్వర్ట్ చేస్తున్న దానికి మళ్ళీ మాకు 1.5% ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. అది సేమ్ టైం నేను మీకు ఒక లెటర్ హెడ్ కూడా చూపించాను. నేను ఈ లెటర్ హెడ్లో క్లియర్గా క్యాథలిక్ బ్యాంక్ నుంచి మేము ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్స్లో నెంబర్ 6 మీకు హైలైట్ చేసి పంపించా. చార్జెస్ వుడ్ బి అరౌండ్ 1.50 ఆఫ్ ది రెమిటెన్స్ ఇన్ ఇండియన్ కరెన్సీ మేడ్ అండ్ వి ఆథరైజ్ యూ టు డెబిట్ అవర్ క్యాప్షన్డ్ కరెంట్ అకౌంట్ ఫర్ ది అవుట్వర్డ్ రెమిటెన్స్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఫర్ అని క్లియర్గా రాస్తుంది. కాబట్టి నాకు 1.5 ఛార్జెస్ ఏదైతే పడతాయో ఆ ఛార్జెస్ కంపల్సరీ మీరు ఇవ్వాల్సిందే. ఎందుకంటే కైలాష్ యాత్రకు సంబంధించిన వాటిలో ముందే మాకు మార్జినే లేదు, దీన్ని ఖచ్చితంగా దృష్టి పెట్టుకోవాల్సిందే. సో
మీరు డైరెక్ట్గా ఈ ట్రాన్స్ఫర్ డాలర్స్లో చేయడం కానీ డాలర్స్లో తేవడమే నాకు ఫస్ట్ ప్రిఫరబుల్ పని. సో అందరూ ఆ యొక్క ప్రిఫరబుల్ థింగ్నే ప్రిఫర్ చేయమని నేను చూస్ చేస్తున్నా. కానీ అది కుదరనప్పుడు మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే బ్లైండ్గా +5% యాడ్ చేసుకొని పంపించాలి. లేకపోతే మీ బిల్స్లో మీ పంపించినంత ఉన్నదే తీసుకుంది అనుకో ఉండొచ్చు, ఖచ్చితంగా లాస్ట్లో నో డ్యూ అనేది ఉండదు, పెండింగ్ అనే చూపిస్తుంది. చివరికి మీకు ఫ్లైట్ టికెట్ కానీ మీకు సంబంధించిన యొక్క పాస్పోర్ట్ కానీ ఇచ్చేటప్పుడు ₹1 బిల్ల పెండింగ్ ఉన్నా సరే మీకు పాస్పోర్ట్ అనేటువంటిది అక్కడ ఇవ్వరు. ఖచ్చితంగా మీరు బిల్స్ అన్నీ క్లియర్ అయి ఉండాల్సిందే. మీరు నెగ్లెక్ట్ చేస్తే చివరికి నా రెస్పాన్సిబిలిటీ కాదు, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ ఆప్షన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్కి వెళ్తే 5% GST పడుతుంది. అంటే ఎంత అవుతుంది ఎంత గమనిస్తే ఒక 1 lakh మీరు ట్రాన్స్ఫర్ చేస్తే బ్లైండ్గా ₹5,000 ఎక్స్ట్రా కలిపి 1,05,000 పంపించాలి. మీ పంపించిన అమౌంట్ మేము అక్నాలెడ్జ్ రాసి చేస్తాం. మూడో థింగ్ ఏంటంటే ఆప్షన్ 3, ఇది కొద్దిగా మీకు పెయిన్ తక్కువ ఉంటుంది. మీరు క్యాష్ పే చేస్తున్నారు, దానికి 1.5% అంటే మీరు ఒక ₹1 lakh మీరు నాకు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ₹1 lakh మీరు నాకు క్యాష్ ఇస్తున్నారు అంటే దానికి ఎక్స్ట్రాగా ఒక ₹1 lakh ₹1,500 మాత్రమే, ₹1,500 మాత్రమే మీరు ఎక్సెస్ కల్పిస్తున్నారు. మీరు గెట్ టుగెదర్లో ఇచ్చిన ఆఫీస్కి వచ్చి ఇచ్చిన బ్లైండ్గా ఈ ఆప్షన్స్ ఫాలో కావాల్సిందే. ఒకవేళ ఫాలో కాలేమో ఇబ్బంది అవుతుంది అనుకుంటే నేను మాత్రం ఏమీ చేయలేను, దాంట్లో వేరే దారులు లేవు, సోర్సెస్ లేవు. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. సో ఈ ప్యాటర్న్లో బ్యాంక్ రిటైల్స్ అనేటువంటి చేసుకోవచ్చు, లేదా క్యాష్ చేసుకోవచ్చు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్నవారు లేదంటే బయట నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, హైదరాబాద్కి రేపే వస్తున్నారు, విజయవాడ భీమవరం అటువైపు ఉన్న వారందరూ, వైజాగ్ వారు, బెంగళూరు వారు, అటువంటి వారు ఉంటే రేపే ఆఫీస్కి విజిట్ చేసి మీ పేమెంట్స్ అన్ని క్లియర్ చేసుకుంటే తర్వాత ఎల్లుండి మీకు గెట్ టుగెదర్లో ఇవ్వాల్సిన కిట్స్, తర్వాత మీ టీషర్ట్స్, మీకు ఇవ్వాల్సిన కూపన్స్ కానీ లేదంటే మీకు ఇవ్వాల్సిన గ్లౌజెస్ కానీ ఇవన్నీ మీకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సినవి చాలా ఉంటాయి. అక్కడ రద్దీ అయ్యి మీ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి వారందరూ కంపల్సరీ వచ్చి మీ యొక్క డ్యూస్ అన్ని క్లియర్ చేసుకోవాల్సిందిగా నా సిన్సియర్ రిక్వెస్ట్ సార్. ఖచ్చితంగా మీ యొక్క స్ట్రెస్ని, మీ బర్డన్ని మీరు తగ్గించుకున్నారు అవుతారు. నేను ఫోన్ చేయలేదు కదా అనుకోకండి, ఇది ప్రతి ఒక్కరికి నా సిన్సియర్ రిక్వెస్ట్. దయచేసి వీసా సంబంధించిన పర్మిట్ ప్రాసెస్ని తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. దయచేసి ఆ ఒక్క విషయంలో సహకరిస్తే మనం 100% బయటపడినట్టే. మనకు పర్మిట్ కాపీస్ కూడా వచ్చి ఉన్నాయి కాబట్టి మనం కైలాష్కి 100కు 1000% కంపల్సరీ మనం ఖచ్చితంగా ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఈ పర్మిట్స్ వచ్చిన శుభ సందర్భంగా మీ అందరి తరపున మేము కూడా భగవంతుని ప్రార్థించాం. మా తరపున కూడా మీరు అందరూ ఇంతకాలం మా వెనక ఉండి సపోర్ట్ చేస్తూ వచ్చారు. కొంతమంది అయితే నా యొక్క ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో అటువంటి వారికి నేను పేరు చెప్పడం కుదరకపోయినచ్చు, కానీ నా మనసులో ఉన్న ప్రతి ఒక్కరికి శిరస్సు జోడించి వారందరికీ వినమ్రతపూర్వకమైనటువంటి యొక్క కృతజ్ఞత భావాలతో ఖచ్చితంగా ప్రతి కైలాష్ యాత్రికుడికి సంబంధించినటువంటి కైలాష్ యాత్రని ఒక ఫ్రూట్ఫుల్గా చేయడానికి 100% నా ఎఫర్ట్స్ పెడుతున్నాను సార్. ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ సక్సెస్ అవుతా అనుకుంటున్నా. సో నేను ఏం చెప్పినా సరే ఇక్కడ ఏదుందో అదే చెప్తూ ఉన్నా. నాకు ఎక్కడ దాపరికం లేకుండా మీ వాట్సాప్ గ్రూప్స్లో ప్రతిదీ నేను షేర్ చేస్తున్నా. సో మీరు అంతే క్రిస్టల్ క్లియర్ మైండ్తో నన్ను మీరు ట్రస్ట్ చేసి ఇందులో నాకు మార్జినే లేదు అని 100% చెప్తున్నా కూడా ఓల్డ్ కస్టమర్స్కి ఇంకా నన్ను ఇబ్బంది పెడుతూ ఈ ఛార్జెస్ వద్దు, ఆ ఛార్జెస్ వద్దు, పౌర్ణమి బ్యాచ్కి అయితే 9,000 వద్దని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎటువంటి పరిస్థితులు మీరు పౌర్ణమి బ్యాచ్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా కట్టవలసిందే. మీ కొరకు నేను అక్కడ కట్టుకొని నా డబ్బులతో మిమ్మల్ని యాత్ర చేయించడం కుదరదు, అది జరగదు. దయచేసి ఆ మాటలన్నీ మీరు వచ్చి ఆఫీస్కి వచ్చి మాట్లాడుతున్న వల్ల నా టైం వేస్ట్ అవుతుంది తప్ప మీకు దానివల్ల ఉపయోగం లేదు. దీనివల్ల మీ యొక్క ఉన్నత మనస్తత్వాన్ని తగ్గించుకొని చివరికి నా నుంచి ఇది కుదరదు సార్ అని చెప్పించుకునే ప్రయత్నం దయచేసి చేయకండి. అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ గెట్టింగ్ పర్మిట్స్. ఫ్రూట్ఫుల్గా కైలాష్ యాత్ర చేయబోతున్నాం. దేవుడి దయ వల్ల 5 సంవత్సరాల నిరీక్షణ, మేము ఎన్నెన్నో పెయిన్స్ అనుభవించి చివరికి ఈరోజు ఫ్రూట్ఫుల్గా కైలాష్కి మనం వెళ్ళగలుగుతున్నటువంటి ఆనందంతో మీ అందరికీ ఒకసారి మళ్ళీ సహకరించిన ప్రతి ఒక్కరికి, మాతో ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 కృతజ్ఞతగా ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి
గ్రూప్లో ఉన్నటువంటి ఒక నా తల్లి సమానులకి, మా తండ్రి సమానులందరికీ, మా బ్రదర్స్కి, అదేవిధంగా నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళందరికీ ఇదే నా మనస్ఫూర్తితో కూడినటువంటి ఒక రిక్వెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అనుకొని నాకు ఇక్కడ నుంచి సహకరిస్తూ ఉంటే నేను ఇంకా ఫ్రూట్ఫుల్గా చాలా ఎంతూజియాస్టిక్గా నేను ముందుకు వెళ్ళగలుగుతా. సో మీ సపోర్ట్ నాకు 100% ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.